నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సందర్భంగా రేపు స్టాక్ మార్కెట్ పని చేయబోతున్నది. ఇది రెండవసారి. చాలా కాలం తర్వాత స్టాక్ మార్కెట్ రేపు వర్కింగ్ డే ఉంటుంది. ఎందుకనంటే ధరల సూచి అనగా ఏ కంపెనీస్ యొక్క రేట్లు పెరుగుతవి, షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో బడ్జెట్‌ను బట్టి ఇన్వెస్టర్స్ అయితే చాలా తెలివిగల వాళ్ళే. ఇందులో సందేహం అయితే లేదు. కానీ ఈ యొక్క స్టాక్ మార్కెట్‌ను ఓపెన్ పెట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అంటే ప్రత్యేకమైనటువంటి బంగారు మరియు వెండి ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనైతే ఇవి మనం చెప్పుకున్నాం ఇదివరకటి వీడియోలో. కానీ ఇప్పుడు ఒక అంశాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. భారతదేశము మన దగ్గర అయితే స్వతహాగా బంగారు గనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి తవ్వి తీసి ఒరిజినల్‌గా రేటు 22K గోల్డ్ తయారు చేయడానికి కానీ 24K గోల్డ్ తయారు చేయడానికి కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి అవి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి అయినటువంటి బంగారాన్నే భారత రిజర్వ్ బ్యాంక్ అత్యధిక శాతము రిజర్వ్లో పెట్టుకుంటుంది. కాబట్టి బంగారు ధరలు పెరిగినవి. ఇక్కడ ఒక అంశం అయితే వస్తున్నది. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో బంగారం మీద భారత ప్రభుత్వము విధిస్తున్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీ, ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించబోతున్నట్టు వార్తలు వస్తున్నవి. అనగా 6% ఉన్నటువంటి ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీని బంగారం మీద 4%కు తగ్గించే అవకాశం ఉన్నది. అనగా 2% ఇక్కడ బంగారు ధరలు ఇంపోర్ట్ డ్యూటీని భారత ప్రభుత్వం తగ్గిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పటి వరకు బంగారము కొని నిల్వ ఉంచుకున్నటువంటి ఇన్వెస్టర్స్ చిన్న నుండి మొదలు పెట్టుకుంటే అతి పెద్ద ఇన్వెస్టర్స్ కూడా బంగారాన్ని కొంటున్నారు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి వేసి ప్రాఫిట్ను బుక్ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క బంగారపు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బంగారు ధరలు తగ్గాలి అనుకుంటే భారతదేశంలో కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కనుక పెంచడము కానీ చేస్తే మరొక రకంగా ఇండియాలో ఉన్నటువంటి డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పెంచుకోవడానికి తీసుకోబోయేటువంటి చర్యల పట్ల ప్రభుత్వము ఏవి తీసుకుంటవి, ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది రేపు మాత్రమే తెలుస్తుంది. ఇప్పటి వరకైతే ఈ యొక్క 6% ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీని 2% తగ్గించి 4కు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది అమెరికా వలననే ప్రపంచము బాధపడుతున్నటువంటి సందర్భం ఇది బంగారం మరియు వెండి ధరల పెరుగుదలతో.